నమస్తే అండి. నమస్తే. ఏం పేరు మీ పేరు? మహేష్ కుమార్ అండి. మహేష్ కుమార్. ఏం చేస్తారు మీరు? నేను సెక్యూరిటీ గార్డ్ సార్. సెక్యూరిటీ గార్డ్ చేస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? మా బై బర్త్ భర్త అంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడే పుట్టింది, ఇక్కడే అంతే. ఇక్కడే పుట్టాము. అది ఏది ఏరియా పేరు ఏం పేరండి? శశ పహాడి. శశ పహాడి దేనికి కిందకి వస్తాయండి? ఇది నార్త్ లాలా కూడా సికింద్రాబాద్ కిందకి వస్తుంది. సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ. ఇక్కడ నుంచి దాటితే మల్కాజ్గిరి. అది మల్కాజ్గిరి. అది Just మల్కాజ్గిరి గల్లీ బార్డర్ border. బార్డర్ అది మల్కాజ్గిరి, ఇది సికింద్రాబాద్. ఓకే. ఎట్లా ఉందండి మరి మొత్తానికి పార్లమెంట్ ఎలక్షన్స్ మళ్ళీ వస్తున్నాయి. మొన్ననే ఒక 6 months బ్యాక్ ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏమంటే పార్లమెంట్ ఎలక్షన్ రాబోతున్నాయి. ఏంటి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? సెంట్రల్ అయితే బీజేపీ వస్తుంది సార్, నో డౌట్. ఓకే. ఇక్కడ మాత్రం మా పజన్ వస్తాడు, అంతేనా? నో డౌట్. అది కూడా నో డౌట్. అంతే అంతే. సెంట్రల్ లో బీజేపీ వస్తుంది, ఇక్కడైతే పజ్జన్నే వస్తున్నాడు. అంతే. ఎందుకన్నా మరి పజ్జన్న మీద అంత ప్రేమ? పజ్జన్న అంటే మాకు ఏ అవసరం ఉన్నా సరే సార్, ఎనీ టైం అవైలబుల్ పర్సన్. మీరు అడిగిన వెళ్ళారా, లేదు రేపు రా, తర్వాత రా, అట్లాంటివి ఉండవు. వచ్చారంటే ఓకే, ఏంటి మీ సమస్య ఏంటి, ఎందుకు వచ్చినారు, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఓకే ఏం కావాలి, అట్లా. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఏ ఎంపీ కూడా ఇక్కడికి అట్లా విజిట్ చేయలేదు. ఆయనకి ఏంది అంటే అత్తగారింటి కన్నా ఎప్పుడన్నా ఒకసారి పోయేసి వస్తాం, కానీ ఇక్కడికి మాత్రం ఫోన్ కొడితే వచ్చేస్తాడు. అంతే. రావాలి, ఇక్కడ సమస్యలు ఏమన్నా చెప్తే మొత్తం వచ్చి చూసుకొని ఫినిష్, ఇంకా అంతే. మళ్ళీ దాన్ని చూడాల్సిన అవసరం లేదు, సాల్వ్ చేసి వెళ్ళిపోయేవారు. మేజర్ గా మీకు ఇక్కడ ఏం సమస్యలు ఉండే? ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు, ఇప్పుడు మళ్ళీ 3వ సారి కూడా ఇక్కడ గెలిచిండు. ఆయన చాలా సార్లు గెలిచిండు, మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు. ఇక్కడ మీ ఏ సమస్యలు పరిష్కారమైనాయండి? మెయిన్ గా ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం బాగుండే సార్, చాలా డ్రైనేజ్, రోడ్, ఇంకా ఎలక్ట్రిసిటీ కట్స్ బాగుండే. అసలు మెయిన్ అంటే నంబర్ 1 వచ్చేసి డ్రైనేజ్. ఓకే, ఫ్లో అవుతా ఉండే స్లమ్. ప్లస్ ఇక్కడ లైన్ సరిగా లేదు, అది ఎప్పుడో పాత జమానాలో వేస్తున్నది. డ్రైనేజ్ ఫ్లో సరిగా లేకపోతే రిక్వెస్ట్ చేస్తే పెద్ద లైన్ వేస్తున్నారు. ఇప్పుడు కంప్లైంట్స్ ఏం లేదు. మొత్తం ఎవరు చేసినారు అది? ఇది పజననే, మా పద్మారావు సారే చేశారు. తర్వాత వచ్చి రోడ్ సార్, ఇట్లా సీసీ రోడ్ ఏంటి సార్, పర్మనెంట్ రోడ్స్ అంటే అది సార్. ఇక్కడ రోడ్ వేసినారు, వదిలేసినారు. తర్వాత బ్రేకర్స్ కి రిక్వెస్ట్ చేసినాం, రిక్వెస్ట్ కూడా ఫోన్ చేసినాం అంతే. బ్రేకర్స్ కి చిన్న పిల్లలు ఉన్నారు సార్, ఇది రెసిడెన్షియల్ ఏరియా కదా, పిల్లలు ఆడుతూ ఉంటారు, ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వస్తారు, అది లేదు అంటే ఇమ్మీడియట్లీ మీరు నమ్మరు, సమ్ అవర్స్ లో వచ్చేసినారు వాళ్ళు, వచ్చేసి వేసేసినారు. ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్స్ ఉన్నాయని మమ్మల్ని అడిగి, సార్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే వాళ్ళు దాని తగ్గట్టుగా వేసేసినారు. మాకు ఇప్పుడు చెప్తున్నా కదా, ఏదన్నా ఫోన్ చేసి అడిగినామా, ఏదన్నా సార్ ఇది మాకు ఇబ్బంది అంటే మీరు రావాల్సిన అవసరం లేదు అబ్బా, ఒక ఫోన్ చేయండి అంటారు. నా నంబర్ కలవకపోతే వాళ్ళ అబ్బాయి నంబర్ ఇస్తారు, రామారావు అని, సార్ నంబర్ ఇస్తారు, లేదంటే వాళ్ళ పిఏ నంబర్ ఉంటుంది. ముగ్గురు ఇట్లా ఒకరిది కలవకపోతే ఒకరిది చేసేసినామా, ఫినిషింగ్ అంతే. స్థానికంగా మంచి పేరు సంపాదించారు, అందుకే ఆయన అన్ని సార్లు గెలిచినారు. మరి ఇక్కడే ఉన్నటువంటి, ఇక్కడ గెలిచి కేంద్రంలో మంత్రి పదవి తీసుకున్నటువంటి కిషన్ రెడ్డి ఈ రోజు బీజేపీ పార్టీ అధ్యక్షుడు. సార్ కిషన్ రెడ్డి సార్ ఆయన చేసిన అభివృద్ధి ఏంది మరి? ఇక్కడికైతే ఆయన ఎప్పుడు రాలేదు సార్, ఇక్కడ వరకు ఇక్కడైతే ఎప్పుడు విజిట్ చేయలేదు. ఒక్కసారి ఎప్పుడో ఒక 20 సంవత్సరాల కింద బండారు దత్తాత్రేయ గారు వచ్చినారు ఇక్కడికి బీజేపీ తరఫు నుంచి. తర్వాత బీజేపీ పర్సన్స్ కానీ కాంగ్రెస్ పర్సన్స్ కానీ వాళ్ళు రాలేదు. అంటే ఎంపీ క్యాండిడేట్స్ వాళ్ళు, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ రాలేదు. మన దగ్గర పజ్జన్న మాత్రం మిస్ కాకుండా వస్తుండే. అది ఎట్లా ఉండబోతుంది మరి సార్ ఇద్దరి మధ్యలో పోటీ? ఇంకా కాంగ్రెస్ పోటీ ఉందని నేను అనుకోవట్లేదు. కాంగ్రెస్ అయితే లెక్కల రాదు సార్, అంతేనా? అంతే. పజన్ వస్తుంటాడు, ఇటు నుంచి ఇప్పుడు బీజేపీ నుంచి ఎవరు నిలబడ్డారేమో వాళ్ళు వస్తారు, అంతే. వీళ్ళిద్దరికే ఉంటారు, పజన్ వచ్చేస్తాడు. ఇంకా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడతారు? ఇంకా అది మాకు తెలియదు సార్, మేము ఆలోచించని కూడా ఆలోచించాం. అంతే, దానం నాగేంద్ర నిలబడుతున్నాడు ఆయన. మేము వెయ్యను కూడా, ఎందుకట్లా అస్సలే వద్దు. ఆయన జంపింగ్ జపాంగ్ ఫ్రాగ్, ఎక్కడ అవకాశం ఉంటే చూసుకుంటే జంపింగ్ జపాంగ్, ఇటుకెళ్ళటు అటుకెళ్ళిటు. ఇక్కడ అంటే ఈయన జైలుకు పోయేది ఉండదు. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ లో ఉండే, కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విన్ అయింది, వెంటనే టీఆర్ఎస్ లో చంపాడు, టీఆర్ఎస్ ఓడిపోయింది, మళ్ళీ కాంగ్రెస్ లో జంప్ అయిపోయాడు. రేపు ఆ కాంగ్రెస్ మునిగితే ఇంకో దాంట్లో జంప్ అవుతాడు. ఆయన మీద ఆయన వేస్ట్. అదంటే ఇప్పుడు సికింద్రాబాద్ అంటేనే ఇక్కడ మేము ఇద్దరు లీడర్స్ ని గుర్తు చేసుకుంటాం సార్. ఒకటి మా బండా చంద్రారెడ్డి, ఒకటి పజ్జన్న, అంతే. ఇంకెవరు లేరు, ఇంకెవరు మనకేం చేసింది ఏదైనా కూడా ఈ రోజు అవైలబుల్ క్యాండిడేట్ సార్. అంటే ఇప్పుడు మనం రెస్పాన్స్ ఎవరికి రెస్పాండ్ అయ్యే క్యాండిడేట్లు వీళ్ళు. మనం పోయి చెప్పినామా, ఫోన్ చేస్తే కూడా చెప్పమ్మా ఏంటి నీ ఇబ్బంది ఏంటి, ఏంటి ఏం సంగతి, ఇట్లా రెస్పాండ్ అవుతారు. ఆ రెస్పాండ్ అవడమే కాదు, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ కూడా చేస్తారు వాళ్ళు, కంప్లీట్ చేస్తారు ఖచ్చితంగా. ఇక్కడ ఏంటంటే బేసికల్ గా మనకు ఇది కొంచెం స్లమ్ టైప్ లో ఉంటది కదా, ఇలాలపేట ఏరియా. అవును సార్. బట్ నేను చూసుకుంటూ వస్తా ఉన్నా, కొంచెం జర రోడ్లు అయితే జర బాగానే ఉంది, డ్రైనేజ్ కూడా చాలా బాగున్నాయి సార్. ఇప్పుడు మీరు ఒక 10 సంవత్సరాల కింద వచ్చి ఉంటే మాత్రం చాలా దరిద్రంగా ఉండే
ఉండేటి అవును, చిన్న చిన్న గల్లీలు, బట్ అక్కడ శ్మశాన వాటిక అన్ని కూడా శ్మశాన వాటికైతే కంపౌండ్ వాల్ లేకుండే, అటు నుంచి ఇటు రావాలంటే పిల్లలు రాత్రి ఏంటంటే భయపడుతుండే. ఇప్పుడు అవన్నీ ఏం లేవు, మంచిగా కంపౌండ్ వాల్ కట్టినారు, స్ట్రీట్ లైట్స్ అవి లైటింగ్స్ పెట్టినారు, అంతా చాలా బాగా చేసినారు. అదొకటేని కాదు ఇదొకటేని కాదు, చెప్పుకుంటా పోతే అసలు సమస్యలు అన్నిటి ఇప్పుడు చెప్పడానికి ఆలోచించాలి, ఏం చెప్పాలి అని ఇట్లా వెతుకునే పరిస్థితి ఇప్పుడు. స్థానిక ముస్లిం మన మైనారిటీ సోదరులు ఏమంటున్నారు? అందరికందరం పజ్జానే, అంతేనా? మైనారిటీ లేదు ఇక్కడ, మెజారిటీ లేదు, హిందూ కానీ ముస్లిం అట్లాంటిది ఏం లేదు, అందరికందరం కలిసి పజ్జానికి సపోర్ట్. మేము అందరం ముస్లిం సోదరులు కానీ మేము కానీ అందరికందరము పజ్జానికే సపోర్ట్. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కిషన్ రెడ్డిని గెలిపించడం కోసం ఇక్కడ ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టింది కాంగ్రెస్ నుంచి అని చెప్పేసి అంటారు. నమ్ముతారా మీరు? ఏమో మరి, ఆయన ఏంటంటే మొన్న నరేంద్ర మోడీ సార్ మీరు బడాబాయ్ అన్నాడు, ఉండొచ్చు మరి లోపల 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 ఆయన ఫేవర్ చేస్తారు ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి కావచ్చు. మరి ఎవరికి తెలుసు? ఇప్పుడు ఏంది కాంగ్రెస్ ఓటేస్తే బీజేపీ ఓటేసినట్టే అంటారు. కాంగ్రెస్ ఓటేసి ఏం చేయాలి సార్?